అందరికీ నమస్తే అండి. మొన్నటి వరకు కూడా సీతానగరం అటు సైడే పులి తిరిగింది అని చెప్పడం వల్ల మనందరం చాలా అలర్ట్గా ఉన్నాం. అంతేకాకుండా ఈ 2 డేస్ నుంచి కూడా నిన్న ఈరోజు కూడా కోరుకొండ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కూనవరం, ములగాడ, అలాగే గోదావరి గట్టు ప్రాంతాల్లో ఉన్న తొర్రేడు, కాతేరు ఆ ఏరియాలంతా కూడా తిరుగుతూ ఉందంటండి. ఆల్రెడీ నిన్న న్యూస్లో ఉన్నాం, 2 ఆవుల్ని ఒక దూడని అయితే చంపేసింది అంటున్నారు. అక్కడ కూడా పులి కాలి ముద్రలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈరోజు పిల్లలందరికీ కూడా సెలవులు ఇచ్చారండి స్కూల్స్కి. మీ పిల్లల్ని మీరు ఇంట్లోనే ఉంచుకుని జాగ్రత్తగా కాసుకోండి. ఎందుకంటే బయటికి పిల్లలు ఆడుకుంటున్నారు కదా, వెళ్ళి ఆడుకుంటున్నారు కదా అంటే ప్రమాదం అనేది ఎటువైపు నుంచి వస్తుందో మనకు తెలియదు, మనం చూడలేము. మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి. అలాగే మీరు కూడా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి. పులి అనేది దొరికే వరకు మాత్రం ఎవరు జాగ్రత్తగా కర్రలు చేతిలో పెట్టుకొని జాగ్రత్తగా అయితే తిరగండి, గుంపుగా అయితే వెళ్ళండి. ముఖ్యంగా చెప్తున్నాను, కోరుకొండ చుట్టుపక్కల గ్రామస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. కుదిరితే మీ రిలేటివ్స్ ఎవరన్నా వేరే ఊరు నుంచి వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరీ చెప్తున్నాను, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి.